हाय फ्रेंड्स నేను ఎంకే టీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకారుల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరనా తండ్రులారా ఈ కథను ప్రారంభం చేస్తున్నాము. చాలా కష్టమైన కథ కోరుకున్నారు. ముగ్గురు బిడ్డల కథ, మదన సుందరి, సుగుణ సుందరి, గుణవంతురాలు గుణ సుందరి దేవి కథ. మదన సుందరి, సుగుణ సుందరి, గుణవంతురాలు గుణ సుందరి దేవి కథ. రామ రామ వై రామ 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 పంచానగిరులంటే పార్వతమ్మకు ఇష్టము, హిమాలయ కొండలంటే శంకరునికి మా ఇష్టమాట. అంతటి పార్వతి పరమేశ్వరుల భక్తులని అంటే పట్టణాన్ని రాజ్యం పరిపాలన చేస్తున్నాడా ఉగ్రసేన మహారాజు నారా
సిరియావుల మందలు పెద్ద గుట్టల మీద వేలాది మందలు ఉన్నాయి ఒరుగౌడలల్ల కొడలాది మందలు అష్ట సంపదిష్ట భాగ్యం తన కనుక వస్తు వానములు అనేకమైనట్టు వాళ్ళకున్నాయి ఆగో ఢిల్లీ రాక భూములు కాసిరాక కల్లాలు ఎడు చూస్తే బట్టం 80 ఆవిడ తోకదా ఆగో తోకదాలు పట్టణము 90 ఆవిడ ఆగో సంవత్సరం ఆ పట్టణం సలగంట మోగుతున్నది మరి అన్ని అనుకూలంగా ఉండంగా రాజునే ఉగ్రసేన మహారాజు ఆగో మదనాపురి పట్టణం లోపల నడిఊరు లోపల రాజు అది కచ్చేరి మీద కూర్చొని నెమ్మది సింహాసనం పైన కూర్చొని ఎడమన ఎండి పోసుకొని పుడిన బంగారం పోసుకొని వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడగని వారికి ఒళ్ళు చూసి వస్త్రములు పొట్ట చూసి భోజనములు పాలలాగే పసి పిలగములు ఉంటే పాడి బర్లను దానం చేస్తాడు ఉగ్రసేన మహారాజు దానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొరకే అంటారు అవలాల అక్కలాల చూడుండి ఇప్పటికైనా అప్పటికైనా దానము గొప్పది ధర్మము గొప్పది దానం చేయక సంపాదించేది ఏమి లేదు ధర్మం చేయక కొంత పోయేది ఏమి లేదు మన ఎంబడి వచ్చేది ఏది ఉంటది ఎక్కడున్నదో 3 ముళ్ళ జాగ చచ్చిపోతే పొలం అన్ని బొక్కలు కావు మనిషి బతుకుంటే స్వర్గానికి తంతలు కట్టవాడు మనిషి ఎంబడి ఏది శాశ్వతంపు కాదని అంటారు మనిషి ఎంబడి వచ్చేది 2 పేర్లు ఒకటి మంచి ఒకటి చెడని అంటారు మంచోళ్ళు చచ్చిపోతే గిట్లా 10 మంది చూస్తానికి అత్తరు కథ చెప్పినప్పుడు కథ లోపల కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు తీసిపోతారు పలానోడు ఎంత మంచోడు ఉండని చెప్పి 10 రూపాయలు ఖర్చు పెట్టుకోనైనా చివరి చూపు చూసుకొని వస్తారని అంటారు ఇక చెడ్డగాటి కొడుకు చచ్చిపోతే వాడు ఉన్నప్పుడు ఆగినారా వాని అబ్బాయి అడుగు పట్టింది మంచిగానే సచ్చిండా అని వాని అలకేసిన ఆగిరి కొసాగిరి కూడా దొక్కవోరయ్యా మనిషి పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు విలువైన పుట్టుక పుట్టాలి విలువైన బ్రతుకు బ్రతకాలి విలువైన సావే సావాలని అంటారు విలువ తక్కువ పుట్టువాడు పుట్టరాదు విలువ తక్కువ బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సావు సావరాదు అని అంటారు మనిషి బతుకుంటే అటువంటి 100 ఏళ్ల వయసు అని అంటారు మనిషి బతుకుంటే 100 ఏళ్ల ఆయుసు మరి చచ్చిపోతే 1000 ఏళ్ల కీర్తి ఉండాలని అంటారు ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డలు అని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు ఉగ్రసేన మహారాజు అందుకొరకే అంటారయ్యా ఇప్పటికైనా అప్పటికైనా ఊరు ఏలరాజు ఉత్తముడైతే పాలు అందినట్టు ప్రజలు ఉంటారాట జంగలికి పులి ఉంటే జంగల్ దక్కుతుంది ఊరికిద్దరు పుణ్యాతులు ఉంటే ఊరంతా చల్లగా ఉంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగుంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగుంటదని అంటే పరా ప్రతివత్త శిరోమణి అయినట్టయితే కోడి కూత పొద్దుకులేస్తది ఉడుసుకుంటది చల్లుకుంటది అన్నవండి కూరండి పిల్లగాళ్ళకి పెట్టుకొని తన భర్తకు పెట్టుకొని తను బుక్క తిని ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతారు మరి పనికల్ల తల్లు ఇక పని సాట గాని మందినా సౌతులు కొంతమంది ఉంటారే పొద్దుంటే కాల సూర్యకిరణాలు వచ్చి మొక్క మీద పడాలి అప్పుడు మొక్క మీద చెద్దలు తీసి కన్ను నలుసుకుంటా గోర్లన్నీ కొరుకుంటా నెత్తంతా పర్రా తోడుకుంటా బయటకు వచ్చే వరకల్లా ఇరిగింటి ఇరక్క పొరిగింటి మళ్ళక్క ఉడుచుకుంటే చల్లుకుంటది పొలం పనులకు పోతది ఇదే చిత్రం కానీ ఆడలకు గుణం ఒక్కటి ఉంటదమ్మా ఏం గుణం అంటావా పక్క పొంటింటోళ్ళు పైకత్తారంట చాలు ఆడోళ్ళు కళ్ళన్నీ నిండుతారు అమ్మో పక్క పొంటింటి నా సమితికి నాకన్నా 10 చేతులు ఎక్కువ ఉన్నాయా నాకన్నా 10 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా ఎట్లా లేచే అని రేషానికో ఈనానికో మా నానికో ఈ పని కల్లా తల్లులు మరి 5 గంటలు లేచి పని చేసుకుంటే పని శాతగా అనోళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే రేషానికో మా నానికో ఆగో 4 గంటలు లేచి పని చేసుకుంటారు పని శాతగా అందుకొరకే వాడ కట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగుంటది ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి ఇంటికి పెద్ద అల్లుడు మంచోడు కావాలని అంటారు
ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడైతారో పెద్ద అల్లుంటి మంచోళ్ళు అవుతారో ఆ ఇల్లంతా యువలక్షణంగా ఉంటదాట. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకే లంగ అవుతారో పెద్ద అల్లుళ్ళు పచ్చి లంగలు అవుతారో ఆ ఇంట్లో ఉన్న కట్టం ఏ ఇంట్లో ఉండదు. రాజు రాజ్యం పరిపాలన చేస్తే రాజేమో మదనాపురి పట్టం లోపల రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. నా భవనాల లోపలనే అమ్మా భవనాల లోపల మరి ఆ తల్లి నీలవతి భర్త అంటే భర్త కన్నా పునెదురాలు. ఆ తల్లి దానం వేస్తున్నది, ధర్మాలు వేస్తున్నది. నాకేం పర్వాలేదు, నా కడుపు లోపల ఇద్దరు బిడ్డలు, ఎండున్నది, బంగారం ఉన్నది, రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది అని సంబరపడుతుంది, సంతోషపడుతుంది. భవనాల లోపల భార్య భర్తలకు ఒకనాడు లొల్లి లేదు, ఒకనాడు వాళ్లకు చౌడ దొరకలేదయ్యా. భర్త మాట భార్య తీసేయది, భార్య మాట భర్త తీసేయ ఓడు అన్యోన్యమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు. ఆ తల్లి సంగతి భవనాల లోపల ఉండంగా రాజు ఉగ్రసేన రాజు ఒకరోజు నాడు ఆకటాళ్లకు అన్నానికి వేళ అవుతున్న ఇంటికి పోయి కమలవంత అన్నం పోచేసి వస్తానని ఆ భవనాల వేడికి ఎట్లా వేడని వస్తున్నాడే ఉగ్రసేన రాజు. ఎట్లా వస్తున్నాడు సోద్యాలో సోద్యాలో పరమని అడవిలో రామనాశిలగా ఉగ్రసేన మహారాజు ఆడుకుంటా పాడుకుంటా గుర్రం మీద కూర్చొని భవనాల వేటకి వస్తున్నాడు ఉగ్రసేన రాజు. నా శ్రీగంధ మాటల్ని అమ్మా చూడండి అమ్మలారా, కన్న తల్లి నీలావతి దేవి ఎవరుకున్నది, నా భర్త వస్తున్నాడు పుణ్యవారి పురుషుడు పూసల్ల దారము మెడలోని పథకము నా మేలిని బంగారము వస్తున్నాడయ్యా.
ఎట్టివాడు నమ్మకడాని ఎక్కిరివరాదు గుడ్డివాడు నమ్మకడాని పిలిపివరాదు ముసలివాడు నమ్మకడాని మూతి పోట్లొడవరాదు మరి ఎక్కడి కాలం లోపల ఆడవాళ్ళు మహాపతివ్రతలు ఏమి చేసేది పొద్దుగా లేవంగానే భర్త పక్కలకెళ్ళి లేవంగా భర్త 2 గాళ్ళు మొక్కి మంగళసూత్రాన్ని కళ్ళ కట్టుకొని సీపిరిగట్ట చేత పట్టి అడుగు ఊత వేసుకొని అందంగా పనులు చేసుకున్నారు ఎక్కడి బంగారు తల్లు లేడీస్ కానీ ఈ కాలంలో అంత సీరులేదు మరి ఇప్పుడు కొందరు బంగారు తల్లులు ఏమి చేస్తున్నారయ్యా వేసేది లేవంగా నేనేంది వీరి కాళ్ళ మొక్కుడేందా అని వేసేది లేవంగానే పక్కనున్న భర్తని కాళ్ళతోటి కొందరు ఆడదు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు అంటారు ఆడవాళ్లకు కనిపించని దేవునికి పూజలు చేస్తారు కనిపించని దేవతలకు పూజలు చేస్తారయ్యా కానీ కనిపించే భర్తకు సేవలు చేసేటోళ్ళు తక్కువైతుందని ప్రపంచం లోపల అందుకొరకే అందరూ వెనకడి పెద్దలు ఏమన్నారయ్యా కార్యేషు దాసికరణేషు మంత్రి భోజేషు మాతశేనేషు రంభ లక్ష్మి క్షమేతలు త్రిక్షేత్రయుక్తి కులధర్మ పత్నియో అన్నారయ్యా భర్తకు 6 విధముల సేవ చేసేది ఎల్లి రాని కావాలి అందుకొరకే ఆడవాళ్ళ గుణం చూడుండ్రి అమ్మలారా ఏ పొద్దు క్షేమము కోరేది ఆడది ఏ పొద్దు క్షేమము కోరేది ఆడది ఏమి లేదని అంటూ ఎడిచేది గాడది అత్త మామల సేవ ఎత్తుగా చేసేది ఆడది అంటకుంట తిరిగేది అది బయ్య గాడది భర్త సేవలు చేసేది ఆడది భర్తను బదనాము చేసేది అది బయ్య గాడది చేసేది ఆడది నతిక పురుషుల గోరు నది బయ్యగాడది అమ్మవారు ఏమనుకున్నది నీలావతి దేవి నా భర్త వస్తున్నాడు ఉగ్రసేన మారాడు నా భర్తకి ఎదురుకోయి నా భర్త పాదాలు ఎడుకొని పాదాలు ఎడిన నిన్ను పైదల్లుకుంటారా అని భర్త పాద సేవ కాని బయదల్లి వస్తున్నది అని ఎట్లా వస్తున్నది పావనురాలను పావనురాలను
చిన్న ఉచ్చుకున్నవమ్మ నా భార్య నీ ఒకలాంటి ముఖమమ్మ ఇక వారి మీద సంత ఉంటే ఓ బావా భర్త అంటే ఇట్లుండాలి భార్యను ప్రేమలో చూసుకోవాలి ఇక భార్య అంటే కూడా గిట్లనే ఉండాలన్నావా మా ఇద్దరు లవ్ మ్యారేజ్ ఎక్కడైందయ్యా నా మ్యారేజ్ డాక్టర్ గ్యారేజ్ అయిందిరా గ్యారేజ్ ఎందుకు పెట్టుకున్నాడు వెల్డింగ్ షాప్ లో పెడతామనా ఇష్టపోతే అసలు పెట్టుకోవచ్చు ఇక చిన్న ఉచ్చుకున్నవమ్మ ఓ బావా చిన్న ఉచ్చుకున్నవమ్మ చిన్నవేంది అవసలాంటి మొక్క వాడిపోయిన సంద ఉన్నది దెబ్బలు కొట్టిన మామిడి వాళ్ళ దేవంత చిన్నవేంది కాయలు కొట్టిన చింతమూల మండలు కొట్టిన మర్రి వాళ్ళ నీ మొక్కనే కలదప్పింది దేవి ఇంటి లోపల చూడుండ్రి అమ్మలాల అక్కలాల ఆడోళ్ళు ఎట్లా ఉండాలని అంటే ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు అగో ఇంటి లక్షణం ఇంటి ముందు పందిరే చెప్పుతుందాట ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్పుతుందాట ఇంటి లోపల ఎట్టోడు మొగడాన్ని ఎక్కిరియరాదు గుడ్డోడు మొగడాన్ని కులిపియరాదు ముసలోడు మొగడాన్ని మూతి పొట్టు కొడవరాదు ఎట్టోళ్ళు పట్టుకొని గుడ్డోని పట్టుకొని కాళ్ళ నెల్ల తీసిన దాన్ని ఆడదాని అంటారు ఆగు అందుకొరకే అంటారు అమలాల అక్కలాల ఇంటి లోపల మొగోంది కట్టం కావాలి ఆడోళ్ళు దిగురం కావాలని అంటారు మగవాడు మొరటోడు అడికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకొచ్చి ఆ కొట్టుకొచ్చిన కట్టెలను పొయ్యి కింద పెట్టి కూరండి పువ్వండి బొగ్గులు అల్లారుపుకొని బొగ్గులు అమ్ముకొని బతికిందని ఆడదని అంటారు చేసుకున్న పట్ట పొద్దరాక పుట్టడు కట్టం వేసి ఓ 100 రూపాయలు సంపాదించుకొచ్చి భార్య చేతులు పెడితే ఇంటి లోపల ఉన్న తెలివి కళ్ళు ఆడదైతే ఆ 100 రూపాయలను 150 రూపాయలు వేసి సంసారాన్ని పెంపి వేసిందని ఆడదని అంటారు ఇక నాకేం పర్వా నా భర్త సంపాదించుకొచ్చి ఇస్తానని చెప్పి ఇటు కాజీపేట కోడు వరంగల్లుకు పోయి ఆగో దుకాణంలో కొంటి తిరుక్కుంటా అదోటి షాపింగ్ చేసుకుంటా అదోటి కొనుక్కొని ఆ లపాలప తినదాన్ని అది పయ్యగాడదని అంటారు ఇంటి లోపల ఆడోళ్ళు ఎట్లా ఉండాలని అంటే పొద్దురాక పుట్టడు కట్టం చేసి మొగోడు ఇంటికి వచ్చే వరకల్లా ఇంట్లో ఉన్న ఆడోళ్ళు ఎట్లా ఉండాలని అంటే గిట్లా ఉన్నంత లోపల ఆయన చీర కట్టుకొని ఆయన జాకెట్ తొడుక్కొని బొమ్మలను బొట్టు పెట్టుకొని సిగలోపల సిరిమల్లె పూలు పెట్టుకొని ఆగో చేతుల చెంబ నీళ్లు పట్టుకొని వచ్చి చెంబడితోడు చెంబ నీళ్లు పట్టుకొచ్చి చేసుకున్న భర్త చేతుల పెట్టి ఒక్కసారి సిగ్గుపడుకుంటా కొత్త దొంగను పట్టి పెట్టుకొని కిలి అవుతే వాడు పొద్దురాక వేసిన పుట్టడు కట్టమంతా మర్చిపోయి 5 నిమిషాలల్లో భార్య ప్రేమల్లో పడతాడు గోడ మీద కూర్చున్నాయ్యరా అలా ఇంకా కొంతమంది బంగారు తలలెట్టుంటారు పొద్దురాక పుట్టడు కట్టం చేసి భర్త ఇంటికి వచ్చే వరకల్లా దాన్ని ఎత్తంత ఇంతమంటి కళ్ళ పొంటి ఉసులు ముక్కు పొంటి సిగిడి ఎప్పుడు భర్తను చూసుకుంటా నెత్తంతా బర్రా 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 పోసినట్లయితే ఇదేమో పెన్నెవరో ఈ పెన్న మునిగిపోని అనుకుంటాడు మగవాడు మగోనికి అవతల 60,000 అప్పు ఉన్నాయి మంచిది కానీ అగో ఇంట్లో ఆడోళ్ళ పోరు ఉండద్దు ఓ పెద్దరారా ఇంట్లో ఆడోళ్ళ పోరున్నట్టయితే కోటరు తాగేటోడు ఆపు తాగుతాడు ఉత్తగానే పులిబాటలు లేపుతాడు ఆగో 6 నెలలు బతికటోడు ఆగో 3 నెలల దగ్గర సత్తాడు అమ్మవాడు ఆ వాడడానికి మొగడు పోతే మొదలైన సంబంధం అని అంటారు ఆగో సతికి పతి ఆసరా పతికి సతి ఆసరా అని అంటారు నువ్వు ఏమి లేక బాబా బాబా
పెడతారు. అంత ఘోరంగా ఉన్నదా నా స్మైల్? అంత గలీజ్ ఉన్నది నాకు. అరే నీకు తెలియదుగా అయినా బామా వీరవతి ఏం కావాలి నువ్వు కోరుకో తెరి ఐసికి తైసి తెరి పనికల కడకడ కిటకిట అయింది పరా కొంచెంనారా ఏం కావాలి నువ్వు కోరుకో. ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే నువ్వు కోరుకున్నట్టయితే ఈ రాజవరం మొత్తం నీకు రాసి పట్ట వేసిపోతావు. మనది అనుకుంటా సత్యనారాయణ ఏమండి మీవండి ఇక్కడ బొంబాయి బాగా దూరం ఉన్నది. అయితే అవసరం అనుకుంటే ఈ రాజవరం నాకు మొత్తం రాసిపోతావా? మొత్తం రాసి పట్ట వేసిపోతావు. ఈ రాత్రి తెల్లని చాలా సదగాలి. సరేనండి. ఇక్కడ కూర్చున్న మా బంగారు తన అక్కడందరూ ఒప్పుకుంటారు ఏదో రాత్రి రాసుకొని అని. దా గొడవ కూర్చున్న మా బావలు ఒప్పుకుంటారు అనయ్యో. అబ్బో అందరం కదా ఒక బావ మాత్రం ఊకోడే చేతిలో కట్టబెట్టుకుని చూడకు. అప్పుడు సుందాన్ని ఉన్న చూస్తాను పళ్ళు కొరుకుతాను పెళ్ళు తప్పను సొల్లు కడతాడు. ఆయనకంతే కొడుకుడే ఆయన పిచ్చి మొక్కం దారా రాసిత్తరం ఉన్నందుకు మనదంటున్నాము ఊరు మా తాతదా ముత్తాతదా అని అంటే అన్నావు. నోరు మంచిగా అయితే ఊరంతా చుట్టాలట. మన నోరు మంచిదా ఏ అవ్వ ఇంటికన్నా పోయి అవ్వ నాకు బాగా ఆకలి అవుతుందని అంటే అదెంత మాట్లాడారు బిడ్డ రారమ్మని కురిసిపీట వేసి పల్లెం కడికి వచ్చి అన్నం పెడతారు. అందుకొరకే అవ్వ అనేది ఇదే నోరు అయ్య అనేది ఇదే నోరు ఏందిరా అనేది ఇదే నోరు ఏంది అనేది ఇదే నోరు. అందుకొరకే ఈ కథ అయిపోయాక మన ఊరు మనం అనుకుంటే మనదే. కథ అయిపోయాక వాళ్ళ ఊరు వాళ్ళనే ఉంటది. తట్ట బుట్ట మైకులు చదువుకుని అటలో పెట్టుకుని మనకి మనం పోతాం. ఏం కావాలో కోరుకోవే.